శుభాకాంక్షలు. నేను జస్ట్ ఒక 2 minutes గణతంత్ర దినోత్సవం గురించి చెప్తాను. యాక్చువల్గా మనకు 1947వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం సంవత్సరానికి 2 సార్లు జెండా ఎగరవేసుకుంటాం కదా. ఒకటి ఆగస్టు 15, ఒకటి జనవరి 26. ఆగస్టు 15న ఎగరవేసుకోవడానికి కారణం ఏంటి? దాదాపు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్లకు మనం అగేనెస్ట్గా ఫైట్ చేసి ఈ ఉద్యమంలో అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఆ రోజు జెండా ఎగరవేస్తాం. ఓకే, మరి వాట్ అబౌట్ జనవరి 26? అంటే యాక్చువల్గా అప్పటి వరకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఏవైతే చట్టాలు తయారు చేశారో, చట్టాలు అంటే ఏమిటి అంటే మనం ఎలా ఉండాలి, మనమే కాదు మన హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, తర్వాత వివిధ సంస్థల యొక్క కార్పొరేషన్ల యొక్క అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు, ఏ సంస్థ అయినా తీసుకోండి, అవి ఎలా సమన్వయంగా పనిచేయాలి అనడం కోసం మనకు ఒక చట్టం, ఒక రాజ్యాంగం అవసరమైంది. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ చట్టాలే అమల్లో ఉండేవి. కాబట్టి మనకంటూ మనం ఒక చట్టాలని, ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి న్యాయ కోవిదులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి దాదాపు 299 మందిని ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ప్రపంచంలోని 60 దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను, వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని బాగా పరిశీలించి, అంటే నియర్లీ 2 years 11 months 18 days వాళ్ళు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అలా రాజ్యాంగాన్ని తయారు చేసి మన భారత ప్రభుత్వం ముందు 1949 నవంబర్ 26నే తయారు చేసి ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి అమల్లోకి రాలేదు. దానికి ఇంత మంచి రాజ్యాంగాన్ని మనము ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉండాలని వాళ్ళు ఆలోచించారు. మరి ఈ జనవరి 26 ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, స్వాతంత్రం రాకముందు అంటే 1947 కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ, తర్వాత నేతాజీ, వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు. వాళ్ళని పూర్తిగా తరిమి కొట్టాలని వాళ్ళ జనవరి 26న వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసుకునే వాళ్ళు. అంటే ఆగస్ట్ 15, 1947 బిఫోర్ అలా ఎగరేసుకున్నటువంటి ఆ రోజు ప్రత్యేకం కాబట్టి 2 నెలలు ఆపి మళ్ళీ 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆ రాజ్యాంగం చేసే పని ఏమిటంటే, నేను మీకు ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మనకి యూనిఫామ్స్ ఇస్తారు కదా, మనకి యూనిఫామ్స్ ఇచ్చినప్పుడు మనకి సూట్ అవుతుందా? సూట్ కాదు. ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్లో యూనిఫామ్ ఇచ్చారు, తీసుకొచ్చి పాపం రేపు జెండా వందనం కదా అని వేసుకున్నాడు. వేసుకునేసరికి ఏమైంది, కొంచెం పొడవుగా అయిపోయింది అబ్బాయి. తెల్లవారు ఏం చేసిండు, నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నాకు కొంచెం డ్రెస్ చాలా పొడవుగా ఉంది, దీన్ని సెట్ చేసేయండి అని అడిగాడు. వాళ్ళ నాన్న కూడా వెళ్ళాలి కదా, ఆయన చాలా బిజీగా ఉంది. అరే నాకు ఇప్పుడు వీలు కాదురా, నేను వెళ్ళాలి అని చెప్తాడు. తర్వాత వాళ్ళ అక్కయ్య దగ్గరికి కూడా వెళ్తాడు. అక్కయ్య ఏం చేస్తుంది, గణతంత్ర దినోత్సవం అంటే మనం ఎంత పొద్దున లేచి ఎట్లా రెడీ అవుతాం, ఆమె కూడా ఏం చెప్పింది, వద్దురా నాకు టైం లేదు, నేను చేయలేను అని చెప్పింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ నాకు డ్రెస్ సెట్ చేసి అమ్మ, నాకు స్కూల్కు టైం అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది, అరే మీరు జెండా వందనానికి ప్రొద్దున్నే వెళ్తారు కదా, చాలాసేపు కూర్చుంటారు అక్కడ, మీకోసం నేను టిఫిన్ రెడీ చేస్తున్నా, ఇప్పుడు చేయలేను ఆగు అంటుంది. సరే అని చెప్పి పాపం అబ్బాయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఫాదర్ అనుకుంటాడు, అరే వాడు ఆ డ్రెస్ ఎలా వేసుకొని వెళ్తాడు, సరేలే కాస్త కట్ చేసి సెట్ చేద్దాం అనుకుంటాడు.
ఫాదర్ సెట్ చేసి పెడతాడు. తర్వాత అక్కయ్య వస్తుంది, నాన్న చేసిన విషయం అక్కకు తెలియదు, అక్క వచ్చి అక్క కూడా కట్ చేసి పెడతాడు. తర్వాత వచ్చేసి అమ్మ పని అయిపోతుంది, అమ్మ కూడా వస్తుంది, అమ్మ కూడా కట్ చేసి పెడతాడు. చివరికి వాడు వేసుకునేసరికి ప్యాంట్ కాస్తనే కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ మధ్య సమన్వయ లోపం జరిగింది. అంటే యాక్చువల్లీ ఈ పని చేస్తున్నాను అనేది ఒకరికొకరికి తెలియకుండా పోయింది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని తెలియకుండా పోయింది. అలా మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, ప్రజలంతా కూడా, మనమంతా కూడా ఎప్పుడు ఏం చేయాలి, ఏ బాధ్యతలను కలిగి ఉండాలి, ఏ హక్కులను కలిగి ఉండాలి. మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి. మనం అనుకుంటాం ఏదైనా రైట్గా అడుగుతాం, అవునా కదా? ఏదైనా కొంచెం టీచర్ ఇది అది, సార్ ఇది అది అని అడుగుతాం. హక్కులను ఎంతవరకు మనం అడుగుతామో బాధ్యతలు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనం చేయవలసినవి ఏంటి? రోజు మనం చక్కగా స్కూల్కి రావాలి, ఉపాధ్యాయులను, పెద్దలను అందరినీ గౌరవించాలి, మంచిగా చదువుకోవాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, అవునా కదా? ఇవన్నీ కూడా ఏంటి, మన యొక్క బాధ్యతలు. మనకి ఏదైనా తక్కువైనా ఎక్కువైనా మనం ఎంత రైట్గా అడుగుతామో మన బాధ్యతను కూడా మనం అంతే రైట్గా చేయాలి. ఓకేనా? వన్స్ అగైన్ ఇది మన జనవరి 26 యొక్క కథ. ఓకేనా? వన్స్ అగైన్ మై హ్యాపీ రిపబ్లిక్ డే to all. Thank you very much.